హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల నాకెంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది, అలాగే సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. అయితే ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్లిప్కార్ట్ నుంచి మనకి మంచి వేకెన్సీ అయితే రావడం జరిగింది అనమాట. లీడ్ టెక్నికల్ రైటర్గా ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది ఫ్లిప్కార్ట్ నుంచి అనమాట. 2 to 4 years అనేది ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. మీకు శాలరీ వచ్చేసరికి 30,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. 30,000 శాలరీ ఇచ్చి మీకైతే ఇంటి దగ్గర నుండి వర్క్ చేసుకునే అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. ఇదైతే మనకి అప్లోడ్ చేసి 6 days ఎగో అనేసి ఇవ్వడం జరిగింది. ఓపెనింగ్స్ ఒకటే ఉన్నదన్నమాట. అప్లికెంట్స్ వచ్చేసరికి ఇప్పటి వరకు 82 అప్లికెంట్స్ అయితే వెళ్ళిపోయి ఆల్రెడీ. సో ఎలా అప్లై చేయాలో, ఏ విధంగా అప్లై చేయాలో అవన్నీ కూడా వీడియో ఎండింగ్లో చెప్పడం జరిగింది. సో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో ఇప్పుడైతే మనం జాబ్ డిస్క్రిప్షన్ అనేది చూసుకుందాం. అబౌట్ ద జాబ్ రోల్ అనమాట. దిస్ రోల్ ప్లేస్ ఏ pivotal role in driving the continually improvement and accuracy of knowledge management systems, ensuring we deliver world class services. We seek a highly motivated and knowledgeable product specialist with the in-depth expertise in electronic products అనమాట. ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఇవి డెలివరీ అయ్యేలేవా కరెక్ట్గా. సో మీకు డెలివరీ అయ్యిందా లేదా అనేది వాళ్ళు కాల్ చేసి డైరెక్ట్ లేదా మెసేజ్ ద్వారా అయినా మీకు తెలపడం జరుగుతుంది. వాటిని వీళ్ళు రాస్తారనమాట, మీరు చేయవలసిన వర్క్ అదనమాట. అబౌట్ ద టీమ్ వచ్చేసరికి నాలెడ్జ్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది, కేఎం. సో టీమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ క్రియేటింగ్, మేనేజింగ్, ట్రబుల్ షూటింగ్ గైడ్స్ ఫర్ ఆల్ ప్రొడక్ట్స్ ఇన్ స్కోప్ ఫర్ రిమోట్ ట్రబుల్ షూటింగ్ అనేసి ఇవ్వడం జరిగింది. ది గ్రేట్ థింగ్ అబౌట్ వర్కింగ్ ఫర్ కేఎం ఈజ్ దట్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ టాలెంటెడ్ అండ్ క్రియేటివ్ పీపుల్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే దేర్స్ ఆల్వేస్ సంథింగ్ న్యూ టు లెర్న్. సో ఇక్కడ జాయిన్ అయితే మీరు కొత్తగా నేర్చుకోవచ్చు అనమాట, ప్రతి విషయం గురించి కూడా అనేసి వీళ్ళైతే క్లియర్ చెప్పడం జరిగింది. సో మీరైతే నాలెడ్జ్ మేనేజ్మెంట్గా కూడా ఈ టీం రెస్పాన్సిబిలిటీ తీసుకొని కొత్తగా కంటెంట్ ఏదైతే ఉంటుందో సో వాటిని క్రియేట్ చేసే విధంగా, మేనేజ్ చేసే విధంగా, ట్రబుల్ షూట్ చేసి గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరు ఏం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారంటే లెవరేజ్ యువర్ స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ప్రాసెస్ అండ్ ప్రొడక్ట్స్ టు డెవలప్ అండ్ మెయింటైన్ కాంప్రహెన్సివ్ ట్రబుల్ షూటింగ్ గైడ్స్ ఫర్ ఆల్ ప్రొడక్ట్స్ విత్ ఇన్ ద రిమోట్ ట్రబుల్ షూటింగ్ స్కోప్. సో ఇక్కడ మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఇదైతే రిమోట్ వర్కింగ్ అనేది చెప్పడం జరుగుతుంది, ఇంటి దగ్గర ఉండి మీరు చేయొచ్చు అనమాట ఈ యొక్క జాబ్ అనేది. సో ఈ యొక్క పని అనేది కూడా మీరు ఇంటి దగ్గర ఉండే చేయొచ్చు అనమాట. అలాగే ఆల్టర్నేటివ్లీ యూ విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ ఆథరింగ్ అండ్ పబ్లిషింగ్ హై క్వాలిటీ ఆర్టికల్స్ అండ్ గైడ్స్ ఆన్ యోదా ఫర్ రొటీన్ యూజర్ నీడ్స్. సో రొటీన్గా రాయకూడదు అనమాట. సో మీరు కొత్తగా క్రియేట్ చేసి కంటెంట్ రాసే విధంగా ఉండాలి. సో మీరు మంచిగా అక్కడ ఇచ్చిన మ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇంకో కొత్తగా డిజైన్ చేసి రాస్తే ఎలాగుంటుంది అనేది చెప్పడం జరుగుతుంది అనమాట వీళ్ళు. దిస్ ఇంక్లూడింగ్స్ ఐడెంటిఫై అండ్ రిపోర్టింగ్ ఎనీ ఇన్ యాక్సెసర్స్ ఆర్ నాలెడ్జ్ గ్యాప్స్ విత్ ఇన్ ద సిస్టమ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఏదైతే ఐడెంటిఫై అవుతుందో సో ప్రతిదీ కూడా అది ఇంక్లూడింగ్ అయ్యి రిపోర్టింగ్ తీసుకొని సో ఇన్ యాక్సెసరీగా మీరు నాలెడ్జ్ గ్యాప్స్ విత్ ఇన్ ద సిస్టమ్ అనేది చేసుకోవాలన్నమాట. సో టు సక్సెస్ ఇన్ దిస్ రోల్ యూ షుడ్ హ్యావ్ ద ఫాలోయింగ్. సో మీరు దీంట్లో సక్సెస్ అవ్వాలంటే ఈ యొక్క రోల్లో కొన్ని అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేశారు 9 pointsలో మీరు తెలుసుకోవచ్చు. ఎక్సలెంట్ రిటన్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ అనేది మీకు చాలా అవసరం అనమాట. మీకు రాయడం కానీ చదవడం కానీ ఖచ్చితంగా రావాలి. సో అది ఇంగ్లీష్ అయినా కావచ్చు, తెలుగు అయినా కావచ్చు, హిందీ అయినా కావచ్చు, ఎనీ లాంగ్వేజ్ అనమాట. మీకు ఖచ్చితంగా రాయడం, చదవడం, మాట్లాడడం అనేది ఖచ్చితంగా రావాలి.
అలాగే ట్రబుల్ షూటింగ్ లాజిక్ ఫర్ ఎలక్ట్రానిక్స్, ఏవైతే ఎలక్ట్రానిక్స్ ఉంటాయో వాటిని లాజిక్ మీరైతే ట్రబుల్ షూటింగ్ చేసే విధంగా ఉండాలన్నమాట. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్ అండ్ ఎంఎస్ ఆఫీస్, మీకైతే ఎంఎస్ ఎక్సెల్ అనేది కనీసం మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి. అలాగే ఎంఎస్ ఆఫీస్ పైన కూడా మొత్తం నాలెడ్జ్ అనేది మీకుంటే దీనికి ఈ యొక్క అప్లికేషన్కి అప్లై చేసుకోవచ్చు అని వీళ్ళైతే క్లియర్గా మనకి చెప్పడం జరిగింది. 4th పాయింట్ వచ్చేసరికి మనకి ఎక్స్పీరియన్స్ విత్ ఎంఎస్ ఎక్సెల్ బేస్డ్ రిపోర్టింగ్ అండ్ అనాలిసిస్ అనేసి ఇవ్వడం జరిగింది. మీకైతే ఎంఎస్ ఎక్సెల్లో ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉండి మీరు రిపోర్టింగ్ చేయగలిగితే చాలు అనమాట దాంట్లో. అలాగే ఇన్ డెప్త్ నాలెడ్జ్ 1 or more ప్రోడక్ట్ వెర్టికల్స్ సచ్ యాజ్ ఆడియో, ఐఓటీ, హోమ్ అప్లయన్సెస్ ఎక్ట్. సో మీకైతే ఇన్ డెప్త్ నాలెడ్జ్ అనేది ఓన్లీ ప్రోడక్ట్స్లో ఉండాలన్నమాట. వెర్టికల్లో సచ్ యాజ్ ఆడియో ఎలా చేయాలి, సో హోమ్ అప్లయన్స్ అంటే ఏంటి, ఈ వీటి గురించి మీకైతే తెలుసుంటే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎబిలిటీ టు మేనేజ్ హైలీ డైనమిక్ నాలెడ్జ్ రిక్వైర్మెంట్స్ విత్ లిమిటెడ్ రిసోర్సెస్ అనేసి ఇవ్వడం జరిగింది. మీకైతే హైలీ డైనమిక్ నాలెడ్జ్ అనేది మీకు రిక్వైర్మెంట్గా తీసుకోవడం జరుగుతుంది. సో ప్రతిది కూడా మీరు మేనేజ్ చేసే విధంగా ఉండాలి లిమిటెడ్ రిసోర్స్లో, ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి మీకు చాలా అవసరం అనమాట. సో ప్రతిది కూడా మీరు ఈజీగా లెర్న్ చేయొచ్చు. ప్రతిది కూడా ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటిని మీరు సాల్వింగ్ చేసే స్కిల్స్ అనేవి మీకు ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ ఇన్ ఇన్స్ట్రక్షనల్ డిజైన్ విల్ బి సైంటిఫిక్ అడ్వాంటేజ్ అనేసి ఇవ్వడం జరిగింది. మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి. సో డిజైన్ చేయడంలో కానీ సైంటిఫిక్ అడ్వాంటేజ్ చేయడంలో కానీ. అలాగే గుడ్ స్టాక్ హోల్డర్ మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి మీకు చాలా అవసరం అన్నమాట. ఇవన్నీ కూడా మీకు ఉండవలసిన స్కిల్స్. అలాగే ఇక్కడ చూడండి స్కిల్స్ రిక్వైర్డ్ వచ్చేసరికి ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ అనేది ఉండాలి, టెక్నికల్ రైటింగ్గా మీకు స్కిల్స్ అనేది ఉండాలి, నాలెడ్జ్ మేనేజ్మెంట్ స్కిల్స్ అనేది ఉండాలి, అలాగే కంటెంట్ మేనేజ్మెంట్, టెక్నికల్ డాక్యుమెంటేషన్, అలాగే జీరా, అలాగే ఎక్సెల్ రిపోర్ట్ ప్రిపరేషన్ అనేది మీకు చాలా అవసరం అన్నమాట. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి మనకైతే డిప్లొమా లేదా ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. డిస్క్రైబ్ స్కిల్స్ వచ్చేసరికి ఇన్స్ట్రక్షనల్ డిజైన్, గ్రాఫిక్ డిజైనింగ్ అనేది మీకు చాలా అవసరం. సో అలాగే రోల్ వచ్చేసరికి మేనేజింగ్ ఎడిటర్, అలాగే ఇండస్ట్రీ టైప్ కొరియర్, లాజిస్టిక్స్, అలాగే డిపార్ట్మెంట్ కంటెంట్ ఎడిషనల్ అండ్ జర్నలిజం, అలాగే ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసరికి ఫుల్ టైమ్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో రోల్ కేటగిరీ వచ్చేసరికి ఎడిటింగ్, అలాగే ప్రింట్, ఆన్లైన్, ఎలక్ట్రానిక్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా రోల్ గురించి. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే ఈ యొక్క నోటిఫికేషన్కి నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీకు డైరెక్ట్గా అప్లై ఆన్లైన్ లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఈ యొక్క పేజీ అనేది వస్తుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న రిజిస్టర్ టు అప్లై అనేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, మొబైల్ నెంబరు, వర్క్ స్టేటస్ అని ప్రెస్సరు. సో విశాఖపట్నం అయితే విశాఖపట్నం, హైదరాబాద్ అయితే హైదరాబాద్ అని పెట్టేసి రిజిస్టర్ నౌ అని దానిపైన క్లిక్ చేస్తే దాని తర్వాత మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అడుగుతుంది. సో ఆ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అలాగే ఎక్స్పీరియన్స్ ఇవన్నీ యాడ్ చేసాక మీరు డైరెక్ట్గా దీంట్లో రిజిస్టర్ అవ్వచ్చు అనమాట. సో రిజిస్టర్ అయ్యి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోను వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.